మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ సంగీత నారాయణన్. నాతో పాటు ఈరోజు ఇంటర్నేషనల్ లైఫ్ కోచ్ అలాగే ఫేస్ రీడింగ్ ఎక్స్పర్ట్ జగదీష్ వి చలం గారు మనతో ఉన్నారు. నమస్కారం జగదీష్ సార్. నమస్తే మేడం. ఇప్పుడు నవేడేస్లో ఎక్కువ మంది చూస్తూ ఉంటే రిలేషన్షిప్స్లలో కొట్టుకోవడాలు చంపుకోవడాలు చూస్తూ ఉన్నాం. అంటే తల్లిదండ్రులు, పేరెంట్స్, అంటే మనకి లైఫ్ ఉన్నదే పేరెంట్స్ వల్ల. అలాంటి పేరెంట్స్ని కూడా చాలా దారుణంగా హింసిస్తున్నారు. కొడుకులే కానివ్వండి, కూతుర్లే కానివ్వండి. చాలా రోజుకొక్కటి మనము పేపర్లో చూస్తుంటే కూడా వస్తూ ఉన్నాయి వార్తలు. అంటే ఎందుకని చిన్నప్పుడు వాళ్ళే మనకు గైడెన్స్ లాగా, తర్వాత నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మనం ప్రేమ నేర్చుకొని ఇలా ఉంటూ ఉంటాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఒకేసారి స్వార్థంగా, అంటే పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళకు ఫ్యామిలీ బిల్డ్ అయిన తర్వాత వీళ్ళు పరాయి వాళ్ళు, అంటే అమ్మ నాన్న పరాయి వాళ్ళు, ఓన్లీ నా భార్య నా పిల్లలు మాత్రమే నా వాళ్ళు అనే స్వార్థానికి ఎందుకు వస్తున్నారంటారు? అంటే వాళ్ళ మైండ్ సెట్ని మనం ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు అంటారు? చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తూ ఉండే ప్రాబ్లం. సో ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా అవుతా ఉంది. ఓకే, సో ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఉండే ఎలాంటి వ్యక్తుల మనస్తత్వం ప్రకారం, నేను స్టడీ చేసిన ప్రకారం ఒకటేమంటే వాళ్ళతో అవసరం తీరిపోయింది. ఇప్పుడు ఒక వస్తువు అది ఏమయ్యా, ఇప్పుడు రిపేర్ అయ్యా అంటే ఒక మొబైల్ ఫోనే తీసుకోండా, మళ్ళీ ఏమవుతుంది దాన్ని పక్కకి వేస్తాం. అదే కొత్తగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు చూస్తూ ఉంటాము, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు అంటే తోసేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉండరు, మనుషుల్ని అలా చేస్తూ ఉండరు. సో ముఖ్యంగా తల్లిదండ్రులని, వాళ్ళ నుంచి నాకు ఇంకేం లాభం లేదు కదా, సో నేను ఎందుకు చూడాలి, ఇది కొందరికి వాళ్ళకే మైండ్లో వస్తుంది అది. రెండోది ఏమంటే కొందరు భార్యలు తల్ల ఫీడ్ చేస్తూ ఉంటారు, ಅಥವಾ భార్యలు ఫ్యామిలీ తొక్కు నుంచి ఫీడ్ చేస్తూ ఉంటారు, లేదా ఇంకెవరన్నా బ్రెయిన్ వాష్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, అట్లానూ అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏమంటే వీళ్ళకి ఏమనుకో ఉంటారు, లైఫ్ని ఆరాంగా ఎంజాయ్ చేయాలి అనుకో ఉంటారు. ఎక్కడో పేరెంట్స్ బర్డెన్ అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు కూడాను ఇలా చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో వీళ్ళ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏమంటే ఒకటి స్ట్రెస్ ద్వారా, అంటే ఆ స్ట్రెస్ నాకే ఒకంత స్ట్రెస్ ఉంటుంది, అంటే నా తలపైన ఒక 10 kgs వెయిట్ ఉంటుంది, ఇంకొక వెయిట్ పెట్టుకుంటే అయ్యలేదు. ఒకటి వాళ్ళు ఉండే కెరియర్ కావచ్చు, ಅಥವಾ వాళ్ళ లైఫే పర్సనల్ లైఫే చాలా స్ట్రెస్లో ఉంటుంది. అక్కడ పేరెంట్స్ని చూసేదే ఇంకా ఒక ఎక్స్ట్రా స్ట్రెస్ లాగా ఫీల్ అయ్యి కొంతమంది విడిపోతారు. కానీ వీళ్ళు ఫుల్ ఆరోగెంట్గా బిహేవ్ చేసేది అట్లేం ఉండలే, అంటే వాళ్ళ ఇన్కేపబిలిటీ అని చెప్పచ్చు, అంటే మెంటలీ అంత స్ట్రాంగ్ లేదు వాళ్ళు. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళకేమంటే కంప్లీట్ స్వార్థం. వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారు అంటే, ఓకే వీళ్ళు ఉండే దానివల్ల నాకేం లాభం లేదు. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో ఆస్తి ఉంటే ఆ ఆస్తి త్వరగా వీళ్ళే అనుభవించాలి అనేసి అదేం చేస్తారు, వీళ్ళు లేకుండా చేసేస్తే అంతా నేనే ఎంజాయ్ చేయొచ్చు కదా అనేసి తల్లిదండ్రుల పైన అలా చేసేకపోతూ ఉండరు. కానీ ఇక్కడ వాళ్ళు రియలైజ్ కావాల్సినది ఏమి అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఎగ్జాంపుల్ వీళ్ళే సెట్ చేస్తూ ఉండరు. ఎందుకంటే ఈరోజు వీళ్ళ తల్లిదండ్రులను వీళ్ళు అలా చేసినప్పుడు వాళ్ళ పిల్లలకి వీళ్ళే నేర్పించినట్ల, మాతో కూడా మీరు ఇట్లే చేసుకోండిరా అని నేర్పించినట్ల. అది ఒక చిన్న కామన్ సెన్స్. అది ఎందుకు వాళ్ళకి అర్థమవుతా ఉండలే తెలీదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, అంటే వాళ్ళకున్న స్ట్రెస్ అంటే వర్క్ ఎక్కువగా బర్డన్ ఉంటుంది కాబట్టి ఈ బర్డన్ని కూడా మేము చూసుకోవాలా అని చెప్పేసి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులకు కూడా ఉంటుంది కదా సార్, చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా. ఇప్పుడు మనకు సోర్స్ అంటే ఎక్కువ నవేడేస్లో ఎక్కువ సోర్స్ ఉన్నాయి, ఇన్కమ్ రావడానికైనా సరే, ఆ స్ట్రెస్ని మనం కంట్రోల్ చేసుకోవడానికైనా. పేరెంట్స్ కాలంలో అట్లాంటివి కూడా ఏమీ లేవు. సో అయినప్పటికీ కూడా వాళ్ళకు సరిగ్గా తిండి ఉన్నా లేకపోయినా సరే పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసేసుకొని వాళ్ళకు ఒక కెరియర్, అంటే మా లాంటి లైఫ్ వాళ్ళకు వద్దు అని చెప్పేసి వాళ్ళకి శక్తికి మించి కెరియర్ ఇచ్చినప్పుడు ఎందుకని వీళ్ళని ఇంత బర్డన్గా ఫీల్ అవుతుంటారు? ఇక్కడ ఒకటి ఏం చేస్తూ ఉండేది అంటే పేరెంట్స్ చేసిన తప్పు, అతన్ని కంఫర్ట్ జోన్లో పెంచడం. అన్ని కష్టాలు నాకుంది కానీ నా కొడుక్కి ఏ కష్టము చూపించలే, నేను పడిండే కష్టం అతనికి అర్థం కూడా చేపించలే. అప్పుడు ఏమనుకో ఉంటాడు అతను, మా నాన్న ఏమో చేసే ఇచ్చా. ఎప్పుడే కానీ పేరెంట్స్ అది చేయకూడదు. ఖర్చు చేసే పైసాను ఎలా సంపాదిస్తూ ఉండానో బిడ్డలకి తెలియాలా, తెలిసినప్పుడే విలువ తెలిసేది. ఓకే, లేకపోతే ఏమవుతుంది, చాలా స్ట్రగుల్ అవుతారు. మీరు చూడొచ్చు కొన్ని సెలబ్రిటీస్ కొంత పెద్ద ఇండ్లలో వాళ్ళ తండ్రి గారు బిజినెస్ మ్యాన్ కానీ సెలబ్రిటీ, వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళ పనులు చేసే తావుకి తోడుకొని పై చూపిస్తూ ఉంటారు ఎంత కష్టం ఉంది, నీకు వస్తూ ఉండేది ఏముంది, నాట్ ఈజీ, అంత ఈజీగా వస్తూ ఉండలే, దీని వెనక ఎంత శ్రమ ఉంది.
దాన్ని నిలబెట్టుకోవడం ఎలా అని చూపిస్తారు వాళ్ళు. కొంతమంది దాన్ని నేర్చుకొని దానికి వాల్యూ ఇస్తారు. కానీ ఇక్కడ ముఖ్యంగా మిడిల్ క్లాస్ పేరెంట్స్లో నేను చూసేది ఏమంటే నా బిడ్డకి ఏమీ కష్టం తెలియకూడదు అనేసి ఏమీ తెలియకుండానే పెంచుతారు. వీళ్ళు చాలా కష్టపడి ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలిసిండలే. అప్పుడేమవుతుంది, అతను ఇంజనీరింగ్ చేస్తాడో అథవా మెడికల్ చేస్తాడో ఏ జాబ్కైనా అతనికి ఒక మైండ్ సెట్ వస్తుంది, ఇవన్నీ నాకు తెలివి ఉంది కాబట్టి నాకు ఆయా. కానీ దీని వెనక ఎవరు వర్క్ చేసిండారు, వాళ్ళే లేకపోతే నేను ఏమవుతా ఉంటుంది అనేది తెలిసిండలే. సో నేను ఇచ్చే సజెషన్ ఏమంటే, పేరెంట్స్ వీకెండ్ అయితే మాల్స్కి తోడుకొని పోయేదే, మూవీస్కి తోడుకొని పోయేదే, అలా చేసేదానికంటే మంత్లీ వన్స్ అథవా 3 months వన్స్ ఆర్ఫనేజ్కి తోడుకొని పోండా మీ బిడ్డల్ని. తల్లిదండ్రులు లేకపోతే బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుంది అని చూపియండి వాళ్ళకి. చూపించినప్పుడు దాన్ని అర్థం చేపించండి. మీరు కష్టపడతా ఉండరు కానీ దానికి వాల్యూ ఎట్లా తెలుస్తుంది. మీ దగ్గర గోల్డ్ ఉంది, అది గోల్డ్ అని తెలియకపోతే ఇస్రేయచ్చు వాళ్ళు కదా. సో అది గోల్డ్, దానికి ఇంత విలువ ఉంది అని తెలిసినప్పుడు దాచుకుంటారు, భద్రంగా చూసుకుంటారు. అలాగే ఆ రిలేషన్షిప్ బాండింగ్ వాల్యూ కూడా చూపించాలి పేరెంట్స్. అర్థమైనా? అది చూపించినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి చాలా డిఫరెన్స్ అవుతుంది. ఇప్పుడు నాకే ఒక ఎగ్జాంపుల్ ఏమైంది అంటే, ఒక 7th or 8th స్టాండర్డ్లో ఉన్నాడు, ఆర్ఫనేజ్కి పోతున్నాను, నా బర్త్డే సెలబ్రేట్ చేయాలా అని పోయినప్పుడు అక్కడ ఆర్ఫన్స్లో మాట్లాడినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ చెప్తా ఉండ్రి. అప్పుడు నాకు ఫస్ట్ రియలైజ్ అయింది ఏమంటే, నేను ఎంత లక్కీ, మా నాన్న నాకు ఎన్నో అడిగిందంతా, ఎంత కష్టపడతా ఉండరో తెలీదు, అడిగిందంతా తీసిస్తూ ఉండరు. లేదప్పా ఇంకా బతికితే మా నాన్నకి పేరు వచ్చేలాగా బతుకుతాం అంతే, కానీ ఏమీ వేరే తర పయ్యేదొద్దు అని అప్పుడు నాకు మైండ్లో వచ్చేసాయి. కానీ చాలా మందికి ఇది తెలిసిండలే. ఓకే, సో అదే ఒక దీంతోనే మా నాన్న పేరుతోనే నేను కంపెనీ స్టార్ట్ చేసింది, ఇవన్నీ ఆయా. కానీ ఇప్పుడు పేరెంట్స్కి ఏమవుతుంది అంటే, వాళ్ళకి కష్టం అనేదే తెలుస్తూ ఉండలే. లోన్ చేసి వాళ్ళు ఒక బర్త్డే పార్టీ చేయాలంటే అప్పు చేసైనా బర్త్డే పార్టీ చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డలు ఏమనుకుంటారు, లేదు వాళ్ళ బర్త్డే బాగుండే, వీళ్ళ బర్త్డే బాగుండే, వాళ్ళకి ఇచ్చిన గిఫ్టే బాగుండే, ఇలా కంపారిజన్లోనే వాళ్ళు సాటిస్ఫైడ్ అవుతూ ఉండలే. సో అందువల్ల ఇప్పుడుండే జనరేషన్కి పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ ఏమంటే, మీరు పైసా ఖర్చు చేసేదే ఎక్కడి నుంచి వస్తూ ఉంది, దాని వెనక ఏమి కష్టం ఉంది, పేరెంట్స్ బిడ్డలకి తెలిపించాలి. ఓకే, తెలిపించినప్పుడు మాత్రమే అది సక్సెస్ అయ్యేది, లేకపోతే చాలా కష్టం. కొంతమందికి తెలిసాక కూడా చేంజ్ అవుతారు, అప్పుడు మనం ఏం చేసే కాయలే. ఓకే, ఎలా అంటే వాళ్ళని చాలా ఇది చేయాలా అని ట్రై చేసే కాయలే. కానీ పేరెంట్స్కి, ముఖ్యంగా ఓల్డ్ ఏజ్లో ఉండే పేరెంట్స్కి, ప్రతి ఒక్కరూ ఓల్డ్ ఏజ్కి పోతారు. కానీ ఒకటేమంటే, లాస్ట్ వరకు భార్యాభర్తలు మీకే అయ్యేది. హెల్తీగా ఉండే ట్రై చేయండి, ఎవరి మీద డిపెండ్ కాకూడదు అని. ఎలా అంటే, కొంత మంచి వ్యక్తులు ఉండారు, వాళ్ళకి ఏమవుతుంది, కెరియర్లో స్టక్ అయిపోయి ఉంటారు. ఇక్కడ చూస్తే అమ్మా నాన్న అనారోగ్యం, కెరియరా అమ్మా నాన్న అన్నప్పుడు వాళ్ళకు ఒక టైంలో ఏమనిపించేస్తుంది అంటే, లోన్స్ అంతా చేసేసి ఉంటారు, అమ్మా నాన్న కొంచెం దూరం ఉంటే త్వరగా సెటిల్ అయిపోవచ్చు అనుకుంటారు. కానీ వాళ్ళు సెటిల్ అయ్యేలే. అదేమవుతుంది, వాళ్ళ పేరెంట్స్కి చాలా బాధ అయిపోతుంది. ఒకటి, తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొంత తల్లిదండ్రులు ఏమవుతుంది, చాలా డిస్టర్బెన్స్ కూడా చేస్తారు. అంటే అతనికి ఒక లైఫ్ ఉంది, పర్సనల్ లైఫ్ అనేది ఉంది, మనం డిస్టర్బ్ చేసేది వద్దు అనేసి వాళ్ళకి ఆ స్పేస్ ఇచ్చేస్తే అప్పుడు బ్యాలెన్స్ చేసేకి ఈజీ అవుతుంది. చాలా ప్రెషర్ వేసేస్తారు. ఈవెన్ పెళ్ళయ్యాక కూడా నా మాటే వినాలి నా కొడుకు, అథవా నా కూతురు నా మాటే వినాలి, ఇలా పైనప్పుడు కూడాను చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా ఉండాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏమంటే, పేరెంట్స్ని చిల్డ్రన్స్ లాగానే ట్రీట్ చేయండి. ఎలా అంటే, ఆఫ్టర్ 60 years వాళ్ళు మళ్ళీ పిల్లలు అయిపోతారు, అంత మెచ్యూరిటీగా ఆలోచిస్తారు అని చెప్పేకయ్యలే. కానీ వాళ్ళని పిల్లల్లాగా చూసినప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్స్ చాలా చిన్నదిగా అవుతుంది. మన కొడుకునైతే క్షమిస్తాము, తండ్రిని ఎందుకు క్షమించలేము? మన తండ్రి మనంత క్షమిస్తే కదా మన లైఫ్ బాగుండేదే. మీ కొడుకుని మీ తండ్రిని ఒకేలాగా చూడండి, మీ కూతుర్ని మీ తల్లిని ఒకేలాగా చూడండి, అప్పుడు ఖచ్చితంగా బాండింగ్ బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.